హాయ్ అండి. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాం. ఎలా ఉందంటారు ఈ సీజన్? ఇప్పుడు దాకా అయితే ఏమి లేదండి. మొత్తం ఏదే బాక్స్లో చిల్లర రైస్ ఊపినట్టే డొల్ల సౌండ్ వస్తుంది. ఏమీ కనబడలే కంటెంట్ అయితే నాకు. ఇక నుంచి ఏమైనా గేమ్ చేంజ్ అవుద్దేమో. ఫుడ్ ఒకటి కట్ చేసాడు ఇవాళ నామినేషన్, ఇవాళ ప్రోమోలు చూస్తే ఫుడ్ ఒకటి కట్ చేసేసాడు కాబట్టి ఇక్కడి నుంచి ఏమైనా మారుతుందేమో అని చూస్తున్నాం. ప్రోమోలో చూసుకుంటే ఫుడ్ కోసం టాస్క్ పెట్టారు, సీత వర్సెస్ మనీ. ఎవరు మంచిగా ఆడారు? సీత మణి ఇద్దరు కూడా బాగా ఆడారు. మధ్యలో సంచాలకు కొంచెం ఉండే మరమరాల మొహం ఉంది. ఆ మరమరాల మొహం దానివల్ల పాపం ఇద్దరు కూడా ఇదైపోయారు. యష్మి మరమరాల మొహం అంటే మరి ఎవరు అనుకున్నారు. నాకు చాలా కక్ష లేదు ఆమె కక్ష. బిగ్ బాస్ సపోర్ట్ చేయకపోతే ఆమె ఈ పాటికి నామినేషన్లో ఉండేది. వెయిట్ చేస్తున్నారు కిరాక్ సీత కానీ, మన విష్ణుప్రియ కానీ, ఇంకా చాలామంది, సోనియా కూడా ఆమె మీద కక్ష ఉంది. పైకి నటిస్తుంది కానీ వాళ్ళ క్లాన్లో ఉంది కదా, నటిస్తుంది అంతే. ఇది ఈ సీజన్లో ఇదే ఏం నచ్చట్లా. ఎవరికి కూడా జనాలు చూసేవాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ అనిపించట్లా. కంటెస్టెంట్స్ ఎలా ఉంది అంటే కంటెస్టెంట్స్ వల్ల నచ్చట్లే అంటున్నారు. కంటెస్టెంట్సే మెయిన్ ప్రాబ్లం కంటెస్టెంట్సే. లాస్ట్ సీజన్లో చూసుకుంటే అందరూ కూడా తెలిసిన ఫేము, చక్కటి తెలుగు, శోభ కానీ రతిక కానీ ఎవరైనా సరే వాళ్ళు ఏదన్నా ఇష్యూ మీద దిగితే గొడవకి ఇలాగే సోనియాలాగా అర్థం పర్థం లేకుండా దిగేవాళ్ళు. గొడవలకి దిగినా కానీ అచ్చమైన తెలుగులో మాట్లాడేవాళ్ళు. తెలుగు కంటెంట్ మిస్ అయిపోతుంది ఇక్కడ. అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు వాళ్ళ ఇష్టం వచ్చిన భాషలో. అమ్మో ఇది అదే పెద్ద కామెడీ లేదంటారా? ఎందుకు లేదు ఇళయరాజా మామూలు కామెడీగా ఉన్నంతకాలం కూడా హౌస్ హెల్దీగా సంతోషంగా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఉంటేనే బాగుంటుంది. ఇంకా ఎవరిని చూడలేము మనం అక్కడ. శేఖర్ భాష వైఫ్ అంటే డెలివరీ టైం అనేసి అంటున్నారు, కానీ ఒక్కసారి కూడా హౌస్లో చెప్పలేదు కదా. చెప్పలేదు ఆయన. ఇప్పుడు వరకు మా వైఫ్ ఇలా ఉందని ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పినట్టున్నాడు. నేను సింపతి కోసం గేమ్ ఆడితే నేను అన్నీ చెప్పుకోవచ్చురా మణికంఠ అని కూడా చెప్పాడు చాలామందికి బయట లోపల. కానీ నేను అలా ఆడను, నాకు వద్దు అని వేరే వాళ్ళతో డిస్కస్ చేసేళ్ళే, మణికంఠతో చేయలే అది.